హై గైస్. ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియాలో పోస్ట్ బాగా ట్రెండ్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఫిబ్రవరిలో మనకి యూనియన్ బడ్జెట్ ఉంటుంది కదా. ఈ బడ్జెట్ రాబోతుంది కాబట్టి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు గురించి కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అది బాగా వైరల్ కూడా చేస్తున్నారు. ఏంటి ఆ పోస్టు అంటే, మేము ఇంతంత ట్యాక్స్లు కడుతున్నాం, మేము ఇన్సూరెన్స్ల మీద ట్యాక్స్ కడుతున్నాం, సేవింగ్స్ల మీద ట్యాక్స్లు కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, ప్రొఫెషనల్ ట్యాక్స్ కడుతున్నాం, ఆ ట్యాక్స్ కడుతున్నాం, ఈ ట్యాక్స్ కడుతున్నాం, జిఎస్టీ కడుతున్నాం. ఇంత కడుతుంటే మాకు మీరు ఏం చేస్తున్నారు అని ఒక పోస్ట్ పెడుతున్నారు. సరే, ఈ పోస్ట్లో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేవి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎక్కువగా వచ్చే ప్రతి పోస్టు పూర్తి నిజాన్ని చెప్పదు. వాస్తవ పరిస్థితుల గురించి కనీసం కూడా మాట్లాడదు. సరే, ఇప్పుడు ఇందులో మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, ముందు క్లియర్గా ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం ఒకసారి. ఇప్పుడు జిఎస్టీ అంటే ఇప్పుడు మనం ఇదేమో పెద్ద బ్రహ్మ పదార్థమో ఏదో ఇంతవరకు మనం ఎప్పుడు కట్టని ట్యాక్స్ ఏం కాదు. అది గతంలో కూడా మనం ట్యాక్స్లు కట్టేవాళ్ళం. అంతకుముందు కూడా చూడండి, ఎంఆర్పి అంటే ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్, అంటే అన్ని పన్నులు కలిపి అని ఉండేది ఎంఆర్పి. యాక్చువల్గా అప్పుడు 21 రకాల ట్యాక్స్లు ఉండేవి. వాటన్నిటినీ కలిపి ఒకే ట్యాక్స్ చేశారు, అది జిఎస్టీ. ఏ దేశమైనా సరే జిఎస్టీ అనేది పారిశ్రామిక అభివృద్ధి ఎంత జరిగితే ఆ దేశానికి అంత మంచిది. సో 21 రకాల ట్యాక్స్లు అంటే, సరే ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు, కానీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, అంటే మనలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, ఖాళీగా తిని కూర్చునే వాళ్ళకి వీళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. 21 రకాల ట్యాక్స్లు కట్టాలి, వాళ్ళు ప్రతిదానికి విడివిడిగా ఫైలింగ్ చేయాలి, దానికి మళ్ళీ కొత్తగా ఉద్యోగాన్ని పెట్టుకోవాలి, బోల్ టైము డబ్బు అన్నీ వేస్ట్. ఇప్పుడు ఒకటే ట్యాక్స్ రావడం వల్ల ఇవన్నీ కూడా కంపెనీలకి కలిసి వచ్చే అంశాలు. ఓకే, 2, ఈ జిఎస్టీ ఎవరు నిర్ణయిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వమా? కాదు. నిర్మలా సీతారామన్ గారా? కానే కాదు. మరి ఎవరు అంటే, జిఎస్టీ కౌన్సిల్ అని ఒక కౌన్సిల్ ఉంటుంది. ఇందులో చైర్పర్సన్గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, అంటే సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉంటే, అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇందులో కమ్యూనిస్టులు, కేరళలో అధికారంలో కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి కమ్యూనిస్టుల పార్టీకి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు. కర్ణాటక అలాగే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ సంబంధించిన ఆర్థిక మంత్రులు ఉంటారు. అలాగే పంజాబ్, ఢిల్లీలో ఆర్థిక మంత్రులుగా ఆప్ ఉన్నారు కాబట్టి ఆప్ పార్టీకి సంబంధించిన ఆర్థిక మంత్రులు ఉంటారు. మీరు పశ్చిమ బెంగాల్కి వెళ్తే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఉన్నారు కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఆర్థిక మంత్రులు ఉంటారు. ఇలా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు ఉంటారు. వీళ్ళందరూ కలిసి కూర్చుని డిసైడ్ చేస్తారు, ఏకాభిప్రాయంతోనే జరుగుతుంది. ఏదైనా ఒక వస్తువు మీద జిఎస్టీ వేయాలన్నా, ఉన్న జిఎస్టీని తీసేయాలన్నా, జిఎస్టీని పెంచాలన్నా, తగ్గించాలన్నా, ఏం చేయాలని జిఎస్టీ కౌన్సిల్లో అందరూ మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. ఇక ట్యాక్స్లు పెంచాలి, జిఎస్టీ పెంచాలి అంటే పెంచేస్తారు, అందరూ ఒప్పుకుంటారు. అక్కడ బయటకు వచ్చి మాత్రం అది రాజకీయాలు చేస్తారు. ఇది మనం తెలుసుకోవాలి. అలాగే ట్యాక్స్లు కట్టకపోతే ఎలా కుదురుతుంది అబ్బా? ఇప్పుడు మన దేశం మనం బాగుండాలంటే దేశం బాగుండాలి కదా, భద్రంగా ఉండాలి కదా. భద్రంగా ఉండాలి అంటే సైనికులకు కావాల్సిన ఆయుధాలు కొనాలి కదా. మనం ఈ మధ్యన సొంతంగా కొన్ని ఆయుధాలు తయారు చేసుకుంటున్నాం, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసుకుంటున్నాం, పెట్టుబడులు పెడుతున్నాం, విదేశాల నుంచి భారీ అత్యాధునిక ఆయుధాలు కొంటున్నాం. మీరు అలాగే చూసుకుంటే ఈ సరిహద్దుల వంట కావాల్సిన మౌలిక వసతులు, అంటే రోడ్లు, కరెంటు, సరిహద్దుల్లో సైనికులు ఉండడానికి కావాల్సిన క్యాంప్స్, ఇవన్నీ చేస్తున్నాం. అలాగే మీరు లక్ష్య అనే ఒక మూవీ ఉంటుంది చూడండి.
ఈ ఎల్ఓసి అంటే కార్గిల్ యుద్ధం జరిగింది కదా, దానికి సంబంధించి మూవీ అది. అందులో పాకిస్తాన్ సైన్యాధికారి ఒకడు అంటాడు, మనం ఇక్కడ కూర్చుని చూస్తే చూడండి దూరంగా ఒక హైవే కనిపిస్తుంది కదా, దాని మీద మనం నేరుగా దాడి చేయొచ్చు. అదే జరిగితే మిగతా కాశ్మీర్ తోటి భారతదేశానికి సంబంధం తెగిపోతుంది, అప్పుడు మొత్తం కాశ్మీర్ మనం గుప్పెట్లో పెట్టుకోవచ్చు అన్న డైలాగ్ ఉంటుంది. అలాగే ఈ మధ్య మోటో బ్లాగ్స్ కూడా జరుగుతుంది కదా, ఒకసారి వాళ్ళు చూడండి లేదా వాళ్ళని అడగని చెప్తారు. వింటర్లో అంటే శీతాకాలంలో ఆ హైవే మూసుకుపోతుంటుంది. సో సామాన్య ప్రజలకే కాదు, మనం సైన్యానికి కావాల్సిన లాజిస్టిక్స్ అంటే వెపన్స్, అమ్యునేషన్స్, రేషన్, ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, వీటి రవాణా కూడా చాలా కష్టం. అందుకని ఇప్పుడు సోనామార్గ్ అని ఒక టన్నెల్ కూడా ఓపెన్ చేశారు. అలాగే ఇప్పుడు హైవేలు వేస్తున్నారు, హైవేలు చూడండి. అలాగే మొత్తం రైల్వేని 100% ఎలక్ట్రిఫికేషన్, విద్యుతీకరణ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రపంచంలోనూ అత్యంత శక్తివంతమైన 1200 HP హార్స్ పవర్, 1200 హార్స్ పవర్ కలిగిన మొట్టమొదటి హైడ్రోజన్ ఇంజిన్ని తయారు చేశారు. వీటన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అబ్బా, మనమే ట్యాక్స్ రూపంలో కట్టాలి. కట్టనంటే ఎలా కుదురుతుంది? సరే, విషయంలోకి వస్తే ఈ మధ్యన ట్రెండ్ అవుతున్నది ఏంటంటే పాప్కార్న్ మీద 18% GST వేశారు. పాప్కార్న్ మీద 18% GST కాదు, ఇక్కడ 3 రకాల స్లాబ్స్ ఉన్నాయి GSTs పాప్కార్న్కి సంబంధించి. ఈ మల్టీప్లెక్స్లో అమ్మే పాప్కార్న్స్ మీద 5% GST, బ్రాండెడ్ పాప్కార్న్స్ మీద 12% GST, అలాగే క్యారమెల్ పాప్కార్న్స్ అంటే చాక్లెట్ కలిపిన పాప్కార్న్ మీద 18% GST. ఇప్పుడు మనందరికీ తెలుసు మల్టీప్లెక్స్లో ఎలా ఉంటుందో. ఫ్యామిలీతో వెళ్ళినాడు, బాయ్ ఫ్రెండ్ తోటి వెళ్ళిన అమ్మాయిలు కానివ్వండి, లేదంటే గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళిన అమ్మాయిలు కానివ్వండి, సాధారణంగా అఫ్కోర్స్ బిల్లు బాయ్ ఫ్రెండ్సే కడతారని కదా వేరే విషయం. ఇప్పుడు అంత ఖర్చు పెట్టి వెళ్ళినోడు 300 రూపాయలు బకెట్ అనుకుందాం, పాప్కార్న్ బకెట్, దాని మీద 12% GST అంటే ఏముంటుంది అబ్బా? 300 12% 30 రూపాయలు, 38 రూపాయలు, అంతేనా? అంత ఖర్చు పెట్టి వెళ్ళినోడు 40 రూపాయలు పెరిగిందని అడని ఏడుస్తాడే? లేదా బయట కొనుక్కో, బయట తోడు బళ్ళ మీద పెట్టి అమ్ముతారు పాప్కార్న్, దాని మీద GST ఉండదుగా. అలాగే రోడ్ పక్కన ఫుట్పాత్ మీద ఇది పెడతారు, ఒక బడ్డీ కొట్లాగా ఒకటి పెట్టి అక్కడ కూడా క్యారమిల్, అదే చాక్లెట్ కలిపిన పాప్కార్న్ అమ్ముతాడు, దాని మీద GST ఏమి ఉండదుగా. అక్కడ మళ్ళీ మీరు అనేయచ్చు, అక్కడ తమిళనాడులో ఆడెవడో పానీపూరి అమ్ముకుంటే ఆడ GST నోటీస్ వచ్చినాయని ఇస్తారబ్బా. సంవత్సరానికి 40 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నాడు వ్యాపారం, సరే 40 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నాడు, GST నోటీసులు ఎందుకు రా? GST నోటీస్ వచ్చినంత మాత్రాన ట్యాక్స్ కట్టేయమని ఏం కాదు. GST రిజిస్టర్ చేసుకోవయా, నువ్వు 25 లక్షలకు మించి వ్యాపారం చేస్తున్నావు సంవత్సరానికి, కాకపోతే అందుకని నువ్వు GST రిజిస్టర్ చేయించుకొని పంపారు. సంవత్సరం 40 లక్షల రూపాయలు వ్యాపారం చేస్తున్నావు అని మనం ఇంకా పేదోడని దృష్టిలో చూస్తామంటే కుదరదు, ట్యాక్స్లు కట్టాలి కదా అందరూను. అలాగే అయితే ఇవన్నీ వదిలేసి అంతసేపు పాప్కార్న్ మీద 18% GST, 18% GST అనేది హైలైట్ చేశారు. అలాగే సెకండ్ హ్యాండ్ కార్లు కానీ లేదంటే ఎనీ వెహికల్స్, వాహనాలు ఏవైనా కొంటే దాని మీద 10% GST. ఇది ఎలా కూర్చొని గొడవ. ఇప్పుడు దీని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తా. ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక 10 లక్షలు పెట్టి ఒక కారు కొన్నావు. మనందరికీ తెలిసిందే, కారు కొన్న దగ్గర నుంచి దాని వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు 10 లక్షలు పెట్టి కారు కొన్నావు, షోరూమ్ నుంచి బయటకు తీసుకురాగానే నీకు ఏదో అవసరం వచ్చినా కారు అమ్మేయాలనుకున్నావు, నీ ఫ్రెండ్కే ఫోన్ చేసి చెప్తాడు 10 లక్షలు కొంటాడా, కనీసం 10,000 అయినా సరే తగ్గించే కొంటాడు ఆబ్వియస్లీ. సో కార్ వాల్యూ సంవత్సరానికి తగ్గుతుంది. అది ఎంత అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం సంవత్సరానికి 10% డిప్రిసియేట్ అంటే తరుగుదల, అంటే దాని వాల్యూ తగ్గుతుంది. సో నువ్వు ఒక 5 సంవత్సరాలు అంటే 10 లక్షల్లో 10% అంటే 1,00,000 రూపాయలు, నువ్వు 5 సంవత్సరాల వాడు కారు అమ్మేద్దాం అనుకుంటున్నావు, అప్పుడు దాని విలువ ఎంత? 5 లక్షలే. సో నువ్వు ఇంకో కారు కొందాం అనుకుంటున్నావు. సో షోరూమ్కి తీసుకెళ్ళో లేదంటే ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ కొని అమ్ముతూ ఉంటారు కొంతమంది ప్రైవేట్ కంపెనీలు కానివ్వండి, లేదంటే మార్కెట్ ట్రూ వాల్యూ లాంటి చోట కానివ్వండి, వీళ్ళు కొని అమ్ముతూ ఉంటారు. వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ విధానం ప్రకారం నువ్వు ఎంత కమ్మేదాన్ని పక్కన పెట్టు, 5 లక్షలకి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 5 లక్షలకి నీ కార్ వాల్యూ
సో 5 లక్షలు వాళ్ళు కొన్నారు. కొన్న తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఈ 5 లక్షలకి కారు కొన్నప్పుడు నువ్వు వాడికి అమ్మేసావు. వాళ్ళు ఏం చేస్తారు, దానికి కొంచెం రిపేర్లు ఏమైనా ఉంటే అన్నీ సెట్ చేసి పెడతారు కదా, దానికి ఒక 50,000కి వచ్చింది అనుకున్నాం. అంటే 5.5. ఇప్పుడు ఆ కారు విలువ 5.5 లక్షలు అయింది. వాడు ఒక 50,000 లాభం వేసుకుని 6 లక్షలకి నాకు అమ్మాడు. సో మారుతి ట్రూ వాల్యూ వాడికి వచ్చిన లాభం ఎంత ఇక్కడ? 50,000. 50,000లో 18% అంటే ఏముంటుంది? 9,000 ట్యాక్స్, జిఎస్టీ. అది లెక్క. అలా కాకుండా నువ్వు కార్ డైరెక్ట్గా నాకు అమ్మి, పోనీ నేను నీకు అమ్మేస్తాను, లేదా నీ ఫ్రెండ్కి ఎవరికో అమ్ముకుంటావు అంటే ఇతర వ్యక్తుల మధ్య జరిగిన ట్రాన్సాక్షన్, దాని మీద జిఎస్టీ ఏమి ఉండదే. అంటే దీనిని మనకి తెలియకుండా మన వేలుతో మన కళ్ళే పొడుచుకునేలాగా ఒక ప్లాన్ ప్రకారమే ఈ సోషల్ మీడియా ట్రెండింగ్ అనేది జరుగుతుంది. మళ్ళీ మీరు అడగచ్చు, డబ్బున్న వాళ్ళని ఏం చేస్తున్నారండి? ఒకటి నేను చెప్పినప్పుడు ట్యాక్స్ ఎగ్గొట్టడం అనేది ఒక మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో జరుగుతుంది. బాగా అభివృద్ధి చెందిని అని మనం గొప్పగా చెప్పుకునే దేశాల్లో కూడా ట్యాక్స్ ఎగ్గొట్టడం అనేది జరుగుతుంది. ఓకే, అదే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామనే మనం చూడాలి. ఇప్పుడు సపోజ్ నీకు విజయ్ మాల్యా ఉన్నాడు. మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్స్లోనే నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా చెప్పారు, దాదాపు 13,400 కోట్లు ఎంతో వసూలు చేశారంట ఎవరు? విజయ్ మాల్యా ఆస్తులు అమ్మి. వెంటనే విజయ్ మాల్యా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు, ఏమని? నేను కట్టాల్సిందే 7,500 కోట్లు, అంటే అసలు వడ్డీ కలిపి నేను కట్టాల్సింది 7,500 కోట్లు, కానీ నా దగ్గర నుంచి డబుల్ వసూలు చేశారు అని చెప్పాడు. తెలుస్తుంది కదా చాలా క్లియర్గా, అక్కడ కట్టాల్సిన మొత్తం వసూలు చేశారని. జరుగుతాయి, ఇంకొక ప్రాసెస్ ప్రకారం అన్నీ జరుగుతాయి. కాబట్టి మనం ట్యాక్స్ కట్టాల్సిందే. ట్యాక్స్ అనేది పూర్తి కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారి చేతిలోనూ లేదు. జిఎస్టీ అనేది అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర ఆర్థిక మంత్రి కలిసి నిర్ణయం తీసుకుంటారు ఏకాభిప్రాయంతో. కాబట్టి ఇలాంటివి ఇవన్నీ ట్యాక్స్ కట్టడానికి కేంద్ర ప్రభుత్వము లేదా నిర్మలా సీతారామన్ గారిని మాత్రం బ్లేమ్ చేయడం అనేది తప్పు. ఇందులో అన్ని పార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని పార్టీలు హస్తము ఇందులో ఉంటుంది. ఇకపోతే మీరు అడుగుతుంది ఏంటి, నేను ఎంత ట్యాక్స్ కడుతున్నాను కదా, సరైన సమయంలో నాకు ప్రభుత్వం ఏం చేస్తుంది? అడగండి, తప్పులేదు, ఖచ్చితంగా అడగండి. నేను ఇంత ట్యాక్స్ కడుతున్నాను, పరిస్థితులు బాగోలేదు, ఆర్థిక మాన్యం, కారణాలు ఏమైనా కావచ్చు, నా ఉద్యోగం పోయింది, నాకు ఆదాయం లేదు, ఇలాంటి సందర్భంలో మీరు నన్ను ఏ విధంగా ఆదుకుంటారు? దీనికి బడ్జెట్లో మాకు మార్గం చూపించండి అని అడగండి. వాళ్ళు వెళ్ళి అనుకోండి, నేరుగా బీజేపీ ఎంపీల దగ్గరకు పోండి, వాళ్ళని అడగండి, తప్పే ఉంది. అది అడుగుతూ మానేసి ట్యాక్స్లు కట్టడానికి బాధపడితే ఏడుస్తూ కూర్చుంటే కష్టం. అంటే ఇది చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. సో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఉంటాడు. ఈ డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాత వాడిని ఒకసారి కలిసా, మామూలుగా ఏదో సందర్భం అనుకోకుండా కలిస్తే మాట్లాడుకుంటే ఏంట్రా అంటే ఇలా మాట్లాడుకుంటే వాడు మోదీగా అదే తిడుతున్నాడు. డిమానిటైజేషన్ చేస్తాడు, మేము నాశనం అయిపోయాం, రియల్ ఎస్టేట్ అది ఇది అని అంటాడు. అంటే నేను ఒకటి అడిగేవాడిని, అరే నువ్వు ఎక్కడో 2 ఎకరాలు కొన్నావంత కదరా, ఎక్కడ కొన్నావురా అంటే ఏదో ఊరి పేరు చెప్పాడు. ఎంత కొన్నావురా అని అడిగా. ఎకరం ₹1,00,000 చేసి 2 ఎకరాలు కొన్నాను రా అన్నాడు. గవర్నమెంట్ వాల్యూ అంతరా అని అడిగా. 30 లక్షలు చెప్పాడు. అరే నువ్వు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అక్కడ డాక్యుమెంట్ వాల్యూ 30 లక్షలకు రాసావా, ₹1,00,000 రాసావా అని అడిగా. 30 లక్షలకే రాశాను రా అన్నాడు. అప్పుడు అడిగాను, అరే అదేంట్రా నువ్వు ₹1,00,000 కొని 30 లక్షలను రాయడం ఏంట్రా, ₹1,00,000 పెట్టా, ₹1,00,000కి నువ్వు ట్యాక్స్ కట్టాలి కదా, నువ్వు 30 లక్షలు అని చూపించావు, 30 లక్షలకే ట్యాక్స్ కట్టి మిగతా 70 లక్షలకి ట్యాక్స్ ఎందుకు కట్టవరా అంటే అన్నాడు. సో అప్పుడు ఆడిని చూసినా, ఇప్పుడు ఈ పోస్టింగ్ చూసినా నాకు అర్థమైంది ఏంటంటే, ప్రపంచం అందరూ ఒక విధానంలో బ్రతికేస్తున్నారు అబ్బా, ఫిలాసఫీ పెట్టుకుని బ్రతికేస్తున్నారు. ఆ ఫిలాసఫీ ఏంటంటే, ప్రపంచంలో అందరూ నిజాయితీగా ఉండాలి, నేను తప్ప, అందరూ ట్యాక్సులు కట్టేయాలి, నేను తప్ప, ఈ విధానంలో బ్రతికేస్తున్నారు. కానీ